రామాపురంలో ఈ ఏడాది చలి రికార్డు బద్దలు కొడుతోంది. జనం చలికి గజగజ వణికిపోతున్నారు. కాని ప్రసాద్ గారి ఇంట్లో మాత్రం చలి వణుకు కంటే కరెంటు బిల్లు చూసి వచ్చిన వణుకు ఎక్కువగా ఉంది. ఉదయాన్నే కరెంటు మీటర్ రీడర్ ఇచ్చిన బిల్లు చూసి ప్రసాద్కి గుండె ఆగినంత పనైంది. శారదా, ఓ శారదా, అందర్నీ ఇక్కడికి రమ్మను, త్వరగా రమ్మని చెప్పు. యావైందండి అంత గట్టిగా అరుస్తున్నారు? ఎవరైనా దొంగ పడ్డాడా ఏంటి? దొంగ పడితే ఇంత బాధ ఉండేదిగా శారదా. ఆ దొంగ దోచుకుపోయే తక్కువే ఉండేది. కాని ఈ కరెంటు బిల్లు మన ఇల్లుని గుల్ల చేసేలా ఉంది. ఇదిగో బిల్లు చూడు. అమ్మో, 15,000! ఏంటి, మన ఇంటికి ఫ్యాక్టరీ లైన్ ఏమైనా కలిపారా? ఫ్యాక్టరీ కాదు, మన ఇంట్లో ఉన్న మహారాణులు వాడుతున్న గీజర్లు, హీటర్ల మహిమిది. రమేషు, సురేషు, అరుణు, వెంటనే మీ భార్యలు తీసుకొని రండ్రా. 3 కొడుకులు 3 కోడళ్ళు అక్కడికొస్తారు. అందరూ స్వెటర్లు, మఫ్లర్లు వేసుకుని ఉన్నారు. ఏమైంది నాన్న, పొద్దున్నే ఈ మీటింగ్ పెట్టారు? మీటింగ్ కాదురా, ఇది ఎమర్జెన్సీ. ఈ నెల కరెంటు బిల్లు 15,000 వచ్చింది. మీ భార్యలు రోజుకి ఎన్ని గంటలు హీటర్లు వేస్తున్నారో అడగండి. మావయ్య గారు, చలి ఎక్కువగా ఉందని రాత్రిపూట హీటర్ వేశాం అంతే. నేను వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నాను కదా మావయ్య, నా ల్యాప్టాప్కి, రూమ్ హీటర్కి కరెంట్ కావాలి కదా. చలిలో వేళ్లు కదలకపోతే కోడింగ్ ఎలా చేయాలి? నేను బ్యూటీ బ్లాగ్ చూస్తున్నాను మావయ్య. చలికి స్కిన్ డ్రై అవ్వకూడదని స్ట్రీమర్ వాడుతున్నాను. దానికి ఇంత బిల్లు వస్తుందా? స్టీమర్లా, హీటర్లా? ఇంకా చాలు, నా దగ్గర అంత డబ్బు లేదు. ఈ రోజు నుంచి ఇంట్లో గీజర్లు, హీటర్లు బంద్. ఎవరికి చలేసినా దుప్పటి కప్పుకొని కూర్చోడమే. మెయిన్ స్విచ్ బోర్డు దగ్గర ఆ ప్లగ్గులు తీసేస్తున్నాను. నానా, మరీ అంత కఠినంగా ఉంటాయలా? చలికి చచ్చిపోతాం. చలికి ఎవ్వరూ చావరు గాని ఈ బిల్లులు ఇలాగే గట్టుకుంటూ పోతే నేను చేస్తాను. అంతే, నా నిర్ణయం ఫైనల్. ఈ చలికాలం అయ్యేంత వరకు కరెంటు పొదుపు చేయాల్సిందే. శారదా, నువ్వు కూడా విను, వంటింట్లో ఆ ఇండక్షన్ స్టవ్ వాడబాకు అని ప్రసాద్ కోపంగా వెళ్ళిపోతాడు. కొడుకులు నిస్సహాయంగా ఆఫీసులకు వెళ్ళిపోతారు. 3 కోడళ్ళు, శారద హాల్లో మిగిలిపోతారు. ఇక మధ్యాహ్నం హీటర్లు లేక ఇల్లు చాలా చల్లగా ఉంది. 3 కోడళ్ళు వణుకుతూ సోఫాలో కూర్చున్నారు. అబ్బా, మావయ్య గారు మరీ టూ మచ్ అక్క. హీటర్ లేకుండా ఈ హాల్లో కూర్చుంటే ఫ్రిడ్జ్లో ఉన్న కోడిగుడ్డులా అనిపిస్తుంది నాకు. అవును, నాకైతే ఆలోచనలు కూడా గట్టగట్టిపోతున్నాయి. ఏదో ఒకటి చెయ్యాలన్నా మీకు అక్క. నీకేమైనా ఐడియా ఉందా? మామయ్య గారు చెప్పింది కూడా నిజమే కదా. 15,000 అంటే చిన్న మొత్తం కాదు. మనం తెలివిగా ఆలోచించాలి. కరెంటు వాడకుండా ఇంటిని వెచ్చగా ఉంచాలి. కరెంటు లేకుండా వెచ్చగానా? ఎలా అక్క? ఇల్లు తగలబెట్టేద్దామా? నోరు ముయ్య వ్యాంజలి. ఇల్లు తగలబెట్టడం కాదు, బొర్రకు పదును పెట్టండి. మిమ్మల్ని తెలివైన కోడలని ఊరంతా అనుకుంటారు. ఆ పేరు నిలబెట్టుకోండి. ఈ చలి నుంచి, ఆ బిల్లుల నుంచి మనల్ని రక్షించుకునే మార్గం ఎతకండి. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అత్తయ్య. నేను గూగుల్లో వెతుకుతాను, సైంటిఫిక్గా ఆలోచిస్తాను. నేను షార్ట్ కట్స్ ఎతుకుతాను, తక్కువ కష్టంతో ఎక్కువ వేడన్నమాట. నేను మన అమ్మమ్మల కాలం నాటి పద్ధతులు ఏవైనా ఉన్నాయేమో చూస్తాను. ఆ మధ్యాహ్నం 3 కోడళ్ళు తమ తమ గదుల్లోకి హీటర్లు లేకుండానే వెళ్లి తీవ్రంగా ఆలోచించటం మొదలుపెట్టారు. సాయంత్రం అయ్యేసరికి వారి ముఖాల్లో ఒక వెలుగు కనిపించింది. సాయంత్రం ప్రసాద్ ఆఫీస్ పనులు ముగించుకుని ఇంటికొచ్చాడు. ఇల్లు మామూలుగానే ఉంది, కాని ఎందుకో కొంచెం వెచ్చగా అనిపించింది. ఏమే శారదా, నేను హీటర్లు బంద్ చేయమన్నానుగా, కాని ఇల్లు కొంచెం వెచ్చగా ఉందేంటి? మళ్ళీ హీటర్లు ఆన్ చేశారా? లేదండి, మీ మాట జవదాటమా? చూడండి, ప్లగ్లను తీసే ఉన్నాయి. మరి ఈ వెచ్చదనం ఎక్కడిది? అప్పుడే అనామిక, అవని, అంజలి 3 అక్కడికొస్తారు. 3 చిరునవ్వుతో ఉంటారు. మామయ్య గారు, కరెంటు వాడకుండా ఇంటిని వెచ్చగా ఉంచే బాధ్యత మాది. రండి, చూపిస్తాం. అనామిక హాల్ మధ్యలో ఉన్న టేబుల్ మీద ఒక పెద్ద మట్టి కుండను చూపిస్తుంది. ఆ కుండ బోర్లించి ఉంది. దాని కింద ఒక చిన్న పళ్ళెంలో 4 కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. కుండ పైన చిన్న రంధ్రం ఉంది. ఏంటమ్మా ఇది? కుండ కింద కొవ్వొత్తులా? అవును మావయ్య, ఇది టెర్రకోట హీటర్. ఈ మట్టి కుండ కొవ్వొత్తుల వేడిని గ్రహించి దాన్ని నెమ్మదిగా గదంతా వ్యాపింపచేస్తుంది. ఇది మా అమ్మమ్మ చిట్కా. దీనికి కరెంట్ అక్కర్లేదు. కేవలం 4 కొవ్వొత్తులు చాలు. గదిలో ఉష్ణోగ్రత 5 డిగ్రీలు పెరుగుతుంది. ప్రసాద్ ఆశ్చర్యంగా దాని దగ్గరికి వెళ్లి చేయి పెట్టి చూస్తాడు.
అరే నిజమే, కొండ దగ్గర మంచి సెగొస్తుంది. భలేగుందమ్మా నీ ఐడియా మావయ్య గారు, నా ఐడియా కూడా చూడండి. కిటికీల వైపు చూడండి అని అవని కిటికీలకు థర్మల్ కవర్ అతికించింది చూపిస్తుంది. దానిమీద మందపాటి కర్టెన్లు కూడా ఉన్నాయి. మావయ్య, గాజు కిటికీల నుంచి వేడి బయటికి పోతుంది, చలి లోపలికి వస్తుంది. నేను ఈ థర్మల్ కవర్ అతికించడం వలన అది బయట చలిని లోపలికి రానివ్వదు, అలానే గదిలో ఉన్న వేడిని బయటికి పోనివ్వదు. దీనివల్ల రూమ్ టెంపరేచర్ స్థిరంగా ఉంటుంది. ఇది ఫిజిక్స్. ఓహో, థర్మల్ కవర్తో ఇంత పనుందా? తెలివైన దానివి అవని. మరి అంజలి ఏం చేసింది? అప్పుడే అంజలి 2 చిన్న చిన్న కలర్ బల్బుల్ని తీసుకుని అక్కడికొచ్చింది. మావయ్య గారు, నా ఐడియా కలర్ బల్బ్స్. కలర్ బల్బులా? దాంట్లో ఏముందమ్మా ప్రత్యేకత? మావయ్య, ఇవి సాధారణ బల్బ్స్ కావు. ఈ కలర్ బల్బ్స్ అధికంగా హీట్ని ప్రొడ్యూస్ చేస్తాయి. వీటి వలన ఈ ఇంట్లో లైటింగ్తో పాటు వెచ్చదనం కూడా వస్తుంది. వావ్, గుడ్ ఐడియా అమ్మా. చూసారండి, నా కోడల్లో హీటర్ లేకపోయినా ఇంటిని ఎట్టా మార్చేశారో. ఒప్పుకున్నాను, ముగ్గురు గ్రేట్ అని. కానీ రాత్రికి పడుకునేటప్పుడు చలేస్తే ఏం చేస్తారు? దానికి కూడా మా దగ్గర ప్లాన్ ఉంది మావయ్య. ఈ రోజు రాత్రి భోజనంలో చలికాలం స్పెషల్ మెనూ ఉంటుంది. ఆ ఆహారం తింటే బాడీలో హీట్ అదే పుడుతుంది. ఇక రాత్రి భోజనం చేసే సమయం. డైనింగ్ టేబుల్ మీద రకరకాల వంటకాలున్నాయి. రమేష్, సురేష్, అరుణ్ ఆఫీస్ నుంచి వచ్చి ఆకలితో కూర్చున్నారు. అమ్మా, హీటర్లు లేకపోయినా ఇంట్లో బానే ఉంది, కానీ ఆకలేస్తుంది. ఇంతకీ ఏముండారు? ఈరోజు స్పెషల్ ఉలవచారు, నువ్వుల పచ్చడి, రాగి సంకటి, మిరియాల రసం. ఏంటోదినా, అన్నీ ఘాటుగా ఉండేవేనా? అవును సురేష్, చలికాలంలో నువ్వులు, ఉలవలు, మిరియాలు తింటే శరీరం లోపల నుంచి వేడెక్కుతుంది. అప్పుడు బయట చలి మనల్ని ఏం చేయదు. అరుణ్, నీకు స్పెషల్గా అల్లం పచ్చడి కూడా ఉంది, తిను. రేపు జిమ్లో బరువులెత్తడానికి శక్తి వస్తుంది. అబ్బా, నోరు మండిపోతుంది. కానీ కడుపులో ఏదో హీటర్ ఆన్ చేసినట్టే ఉంది. సూపర్ ఐడియా వదినా. చివరగా డెజర్ట్ కూడా ఉంది. పల్లి పట్టి, బెల్లం, వేరుశెనగ, గుండెకి ఒంటికి బలం. ఆ రాత్రి అందరూ కడుపు నిండా ఆ వేడివేడి ఆహారాన్ని తిన్నారు. అనామిక చెప్పినట్టుగానే ఆ ఘాటైన బలమైన ఆహారం వల్ల ఎవరికీ చలి అనిపించలేదు. రమేష్, సురేష్, అరుణ్ తమ భార్యల తెలివితేటల్ని మెచ్చుకున్నారు. ఇక మరుసటి రోజు ఉదయం ఊరంతా గజగజ వణుకుతుంది. అప్పుడే పక్కింటి రామక్క శారద ఇంటికి వచ్చింది. శారద గారు, ఏంటి మీ ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది? మా ఇంట్లో అయితే హీటర్లు వేసినా చలి తగ్గట్లేదు. పైగా కరెంటు బిల్లులు తడిసి మోపుడైపోతున్నాయి. మీరేమో హీటర్ లేకుండా ఎట్టా ఉంటున్నారు? ఇది నా కోడల మహాత్య రామక్క, వాళ్ళు న్యాచురల్ హీటర్లు తయారు చేశారు. అవునా? ఏంటయ్యి, మాకు కూడా చెప్పండి, కాస్త పుణ్యం ఉంటుంది. అప్పుడే అంజలి అక్కడికి వస్తుంది. ఊరికే చెప్తే ఎలా పిన్ని గారు? మా ఐడియాలకు పేటెంట్ రైట్స్ ఉన్నాయి. పేటెంటా అంటే డబ్బులు ఇవ్వాలా? డబ్బులు కాదు గాని మేము ఒక చిన్న వింటర్ కిట్ అమ్ముతున్నాం. అందులో ఒక మట్టి హీటర్, కలర్ బల్బ్స్, థర్మల్ కవర్, ఒక డబ్బా నువ్వుల లడ్డూలు. ధర కేవలం 500 రూపాయలే. 500? మా కరెంటు బిల్లు వేలలో వస్తుంది. 500కి చలి తగ్గుతుందంటే ఇప్పుడే కొంటాను. ఒక కిట్ ఇవ్వండి. రామక్క వెంటనే ఆ కిట్టి తీసుకుని వెళ్ళింది. సాయంత్రానికల్లా ఊళ్ళో ఈ విషయం పాకిపోయింది. శారదగారి కోడళ్ళు చలిని మాయం చేసే యంత్రాలు అమ్ముతున్నారు అని పుకారు షికారు చేసింది. జనం తండోపతండాలుగా రావటం మొదలుపెట్టారు. సాయంత్రం శారద ఇంటి ముందు జనమంతా క్యూ కట్టారు. అనామిక, అవని, అంజలి బిజీగా ఉన్నారు. అమ్మా అనామిక, మా ఆయనకి ఆస్తమా ఉంది, చలికి దగ్గుతున్నారు. మీ దగ్గర ఏమైనా మందుందా? మందు కాదు గాని ఈ సొంటి కాఫీ పొడి తీసుకెళ్ళండి. ఇందులో తులసి, మిరియాలు, సొంటి కలిపాను. రోజుకి 2 సార్లు తాగితే ఉపశమనంగా ఉంటుంది. అమ్మా అవని, మా ఇంట్లో కిటికీల నుంచి గాలొచ్చేస్తుందమ్మా, ఏం చెయ్యాలి? ఇదిగోండి ఈ ఇన్సులేషన్ కిట్. ఇందులో థర్మల్ షీట్స్ ఉన్నాయి. వీటిని కిటికీలకు అతికించండి, చలి లోపలికి రాదు. నేను యూట్యూబ్లో చూసి తయారు చేయించాను. అమ్మా అంజలి, రాత్రిళ్ళు రూము చల్లబడి నిద్ర పట్టడం లేదు. ఇదిగోండి కలర్ బల్బ్స్. వీటిని మీ రూమ్లో పెట్టుకోండి. లైట్ ఆన్ చేసిన 10 నిమిషాలకి మీ రూమ్ వెచ్చబడుతుంది. అప్పుడు మీకు హాయిగా నిద్ర పడుతుంది. ఇక ప్రసాద్ బయట కుర్చీలో కూర్చొని డబ్బులు తీసుకుంటూ ఉంటాడు. వరుసలో రండి, వరుసలో అందరికీ దొరుకుతాయి. స్టాక్ ఉంది, కంగారేమీ లేదు. చూసావరా, మన భార్యలు కరెంటు బిల్లు తగ్గించమంటే
ఏకంగా బిజినెస్ స్టార్ట్ చేశారు. అవునన్నయ్య, 15,000 బిల్లు కట్టడానికి భయపడ్డాం. ఇప్పుడు రోజుకి 5,000 లాభం వస్తుంది. వీళ్ళ తెలివికి దండం పెట్టాలరా బాబు. ఒక వారం తర్వాత వీళ్ళ వ్యాపారం జోరుగా సాగుతుంది. అయితే ఆ ఊరి కరెంట్ ఆఫీసర్ జనార్దన్కి ఇదంతా ఆశ్చర్యంగా అనిపించింది. శారద గారి ఇంటి కరెంటు బిల్లు సడన్గా ఎందుకు తగ్గిపోయిందో అని అనుమానం వచ్చింది. శారద గారి ఇంట్లో మీటర్ చెక్ చేయండి, వాళ్ళు బైపాస్ ఏమైనా వాడుతున్నారేమో అని సందేహంగా ఉంది. అంత పెద్ద ఇల్లు రోజుకి 5 యూనిట్లు కూడా తిరగటం లేదు. ఖచ్చితంగా ఏదో మోసం జరుగుతుంది. మరుసటి రోజు ఉదయం కరెంట్ ఆఫీసర్లు రైడ్కొచ్చారు. జనం అందరూ గుమిగూడారు. ప్రసాద్ గారు, మీ ఇంట్లో కరెంటు దొంగతనం జరుగుతుందని మాకు అనుమానం. మీటర్ ట్యాంపర్ చేశారా? ఏం మాట్లాడుతున్నారు ఆఫీసర్ గారు? మేము గౌరవప్రదమైన కుటుంబం. కావాలంటే వెళ్ళి ఇల్లంతా చెక్ చేసుకోండి. జనార్దన్ తన ఆఫీసర్లతో ఇల్లంతా చెక్ చేయమన్నాడు. ఆఫీసర్లు ఇల్లంతా వెతికారు. హీటర్లు, గీజర్లు అన్ని ప్లగ్గులు తీసేసి ఉన్నాయి. కానీ ఇల్లు మాత్రం వెచ్చగా ఉంది. వంటింట్లో కుక్కర్ల మూత లేదు, ఇండక్షన్ లేదు, కానీ వంటలు జరుగుతున్నాయి. సార్, హీటర్లు, ప్లగ్లు తీసేస్తున్నాయి సార్. కానీ గదుల్లో ఏదో మట్టి కుండలున్నాయి. వాటి దగ్గర వేడొస్తుంది. మట్టి కొండలా? ఏంటయ్యి? అవి ఎకో ఫ్రెండ్లీ హీటర్స్ సార్. కరెంట్ వాడకుండా వేడినిచ్చే టెక్నాలజీ. మేము కవ్వొత్తులు, బొగ్గులు వాడుతున్నాం సార్. అందుకే కరెంట్ బిల్ తగ్గింది. దొంగతనం చేయలేదు, తెలివిని వాడాం. కావాలంటే మీకు కూడా ఒక కిట్ ఇస్తాం సార్, డిస్కౌంట్లో. నిజంగానా? కరెంటు లేకుండా ఇల్లు వెచ్చగా ఉందా? అద్భుతం. మీ తెలివితేటలకు మెచ్చుకోవాల్సిందే. సారీ ప్రసాద్ గారు, నా అనుమానం తప్పే. పర్వాలేదండి ఆఫీసరు. మా కోడలు చేసిన ఈ ప్రయోగం వల్ల మాకు కరెంట్ ఆదా అయింది, మా ఆరోగ్యం కూడా దక్కింది. అమ్మా, నాకు కూడా ఆ సొంటి కాఫీ పొడి ఇవ్వండి. మా ఆవిడ కూడా చలికి బాధపడుతుంది. తప్పకుండా సార్, కానీ బిల్లు కట్టాలి మరి. తప్పకుండా అని జనార్దన్ డబ్బులిచ్చి సామాన్లు తీసుకుంటాడు. ఇక రాత్రి అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. ప్రసాద్ చాలా సంతోషంగా ఉన్నాడు. చేతిలో ఈ వారం వచ్చిన లాభం డబ్బులున్నాయి. అమ్మా కోడలు, మీ తెలివితేటల వల్ల నా పరువు నిలబడిందమ్మా. డబ్బు ఆదా అయ్యింది, పైగా లాభం కూడా వచ్చింది. ఈ డబ్బుతో నేను కరెంటు బిల్లు కట్టేస్తాను. ఇంకా మిగిలిన డబ్బు మీదే. మావయ్య గారు, ఈ డబ్బుతో మనం ఇంకో పని చేద్దాం. ఏంటమ్మా, మన ఊర్లో చాలా మంది పేదాలున్నారు. వాళ్ళకి హీటర్స్ కొనుక్కునే స్తోమత లేదు. మనం తయారు చేసిన ఈ మట్టి హీటర్లు, దుప్పట్లు కొని వాళ్ళకి ఉచితంగా పంచుదాం. మనకి లాభం రాకపోయినా పర్వాలేదు, వాళ్ళకి చలి తగ్గుతుంది. అవును మావయ్య, మనం బిజినెస్ చేసింది అవసరం కోసం. ఇప్పుడు ఆ అవసరం తీరింది, ఇక సేవ చేద్దాం. మీ మనసు ఎంత గొప్పదో మీ ఆలోచనలే చెప్తున్నాయి. మన ఇంటి కోడళ్ళు తెలివైన వాళ్లే కాదు, మంచి మనసున్న వాళ్ళు కూడా. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ గైస్. శారదా, చూసావా కరెంటు బిల్లు భయం ఎక్కడికి దారి తీసిందో? అవునండి, కష్టం వస్తేనేగా మనుషులను తెలివి బయటపడుద్ది. మన కోడల బంగారాలు. మరుసటి రోజు నుంచి ఆ ముగ్గురు కోడళ్ళు తమ తెలివితేటలతో తయారు చేసిన వస్తువుల్ని ఊళ్ళో పేదలకి పంచటం మొదలుపెట్టారు. చలికాలం మంచును కురిపించింది. కానీ ఈ కోడళ్ళు మాత్రం ఊరి జనాల గుండెల్లో వెచ్చని ప్రేమను నింపారు. రామాపురంలో తెలివైన కోడళ్ళంటే శారద గారి కోడళ్ళే అని అందరూ చెప్పుకోవటం మొదలుపెట్టారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. రామాపురంలో చలి పులిలా పంజా విసురుతోంది. ఆ ఊరి జనం చలికి గజగజ వణికిపోతున్నారు. ఆ ఊళ్ళోనే ఉండే శారదా ప్రసాద్ల ఇల్లు ఉదయాన్నే దగ్గు శబ్దాలతో మారుమోగుతుంది. ప్రసాద్కి చలి అస్సలు పడటం లేదు. అబ్బబ్బబ్బా, ఏంటో ఈ చలి, ఎముకలు కొరికి పారేస్తోంది. దగ్గి దగ్గి ప్రాణం పోయేలాగుంది. శారదా, అవే నీళ్ళిలా ఇవ్వు. నేను మొత్తుకుంటూనే ఉన్నాను, సాయంత్రం వేళ చల్లని గాలిలో బయట తిరగకండి అని. నా మాట వింటేగా ఇప్పుడు చూడండి దగ్గు జలుబు ఎలా పట్టుకున్నాయో. అబ్బా, ఆపవే నీ గోల. చలికాలం అన్నాక చలియక ఎండ కొడుతుందా? అయినా నా ఆరోగ్యం గురించి నా కొడుకులకు కోడళ్లకు లేని బాధ నీకెందుకో? హాళ్ళు చూడు ఎంత హాయిగా నిద్రపోతున్నారో. ఆళ్లననటం ఎందుకులేండి, పొద్దున్నే లేచి ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. అనామిక వంటగదిలో ఉంది. అవని, అంజలి ఇప్పుడే లేచారు. అప్పుడే అనామిక వంటింట్లో నుండి ఒక చిన్న గ్లాస్లో గోరువెచ్చని కషాయం తీసుకుని వస్తుంది. మావయ్య, ఈ కషాయం తాగండి.
ఇందులో మిరియాలు, అల్లం, ముఖ్యంగా స్వచ్ఛమైన తేనె వేశాను. గొంతుకి చాలా మంచిది. ఓహో, తేనెనా? ఈ మధ్య స్వచ్ఛమైన తేనె ఎక్కడ దొరుకుతుందమ్మా? అంతా బెల్లం పాకమే కదా. లేదు మావయ్య గారు, ఇది మా నాన్నగారు పంపించారు. అడవి నుండి తెప్పించిన అసలైన తేనె. తాగండి, ఉపశమనంగా ఉంటుంది. ప్రసాద్ ఆ కషాయం తాగాడు. ముఖంలో ఆనందం కనిపిస్తుంది. అబ్బా, అమృతంలాగుందమ్మా. గొంతులో గరగర ఒక్కసారిగా తగ్గిపోయిందనుకో. ఈ చలికాలంలో ఇట్లాంటిది దొరకటం అదృష్టం అనుకో. ఇంతలో అవని, అంజలి అక్కడికొస్తారు. వాళ్లు కూడా చలికి స్వెటర్లు వేసుకుని వణుకుతుంటారు. హబ్బా, ఏంటనామికక్క, ఉదయాన్నే వంటింట్లో ఏదో ఘాటు వాసన వస్తుంది. మావయ్య గారికి ఏం స్పెషల్ చేసిచ్చావు? కషాయం ఇచ్చాను. అక్క, మాకు కూడా ఏదైనా వేడివేడిగా ఇవ్వు. కాఫీనో టీనో కాదు, ఏదైనా వెరైటీగా. ఈ చలికి నా చర్మం కూడా పగిలిపోతుంది. తేనె రాసుకుంటే మంచిదని గూగుల్లో చూశాను, కానీ ఇంట్లో తేనెక్కడుంది? ఇదిగో అవని, తేనె రాసుకోవడానికి కాదు, తినడానికి. ఆరోగ్యం బావుండాలంటే లోపలికెళ్ళాలి, పైన పూసుకుంటే సరిపోదు. అత్తయ్య గారు, మీరు మరీ పాతకాలం మనుషులు. ఇప్పుడు బ్యూటీ పార్లర్లలో తేనె ఫేషియల్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా మీకు? రమేష్, సురేష్, అరుణ్ గదిలో నుండొస్తూ, ఏమంజలి, ఉదయాన్నే బ్యూటీ పార్లర్ల గోలా? నాన్నగారు దగ్గుతుంటే మందివ్వటం మానేసి ఫేషియల్ అంటావేంటి? అవును, ఈ చలికాలంలో అందరికీ ఆరోగ్యం ముఖ్యం గాని అందం కాదుగా. మా ఆవిడ ఏది చెప్పినా అందులో ఒక పాయింట్ ఉంటుందన్నయ్యా. తేనె ఆరోగ్యానికి మంచిదే, అందానికి కూడా మంచిదే. సరేలేండి, మీరంతా ఇలా కూర్చోండి. అనామిక, వాళ్ళందరికీ కూడా ఆ తేనె నీళ్లు కాస్తివ్వు. అలాగే అత్తయ్యా. అందరూ తేనె నీళ్లు తాగుతారు. అందరికీ చాలా నచ్చుతుంది. ఈ టేస్ట్ అద్దిరిపోయింది. బయట షాప్లో కొనే తేనెలో ఇంత రుచి ఉండదు. ఇది నిజంగా స్వచ్ఛమైనదే. అవును, నా గొంతు కూడా స్మూత్గా అయిపోయింది. పాట పాడాలనిపిస్తుంది. ఆపు తల్లి నీ పాట, ఇప్పటికే చలికి చేస్తున్నాం. ఇప్పుడు నీ బేస్ గొంతుతో పాట పాడావంటే వణుకెక్కువ అవుతుంది. అందరూ నవ్వుతారు. మావయ్య గారు, నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటమ్మా అది? చూశారుగా, ఈ తేనె వల్ల మీకెంత ఉపశమనం దొరికిందో. మనూళ్ళో చాలా మంది ఈ చలి వల్ల దగ్గు జలుబుతో బాధపడుతున్నారు. మనం ఈ స్వచ్ఛమైన తేనెను ఊళ్ళో వాళ్ళకమ్మితే ఎలా ఉంటుంది? తేనె అమ్మటమా? అడవికెళ్ళి తేనె పట్టు తీయాలా ఏంటి? నా వల్ల కాదు బాబోయ్. ఆ తేనెటీగలు కుట్టాయంటే నా ముఖం వాచిపోతుంది. ఛ, ఊరుకో అంజలి. అనామిక అక్క ఉద్దేశం మనం తేనె పట్టు తీయటం కాదు, బిజినెస్ చేయటం. కానీ అక్క, సప్లై ఎక్కడి నుండొస్తుంది? మా నాన్నగారికి తెలిసిన వాళ్ళు అడవి ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళు స్వచ్ఛమైన తేనె సేకరిస్తారు. మనం వాళ్ళ దగ్గర నుండి హోల్సేల్గా తెప్పించి ఇక్కడ బాటిల్స్లో నింపి అమ్మొచ్చు. చలికాలం స్పెషల్ ఇమ్యూనిటీ హనీ అని పేరు పెడదాం. ఐడియా అయితే బాగుందొదినా, కానీ జనం కొంటారంటారా? షాపుల్లో దొరికేవి చాలా ఉన్నాయి కదా. అవునా నమిక, మనం పెట్టుబడి పెట్టి తెప్పిస్తే ఎవరూ కొనకపోతే నష్టం వస్తుంది కదా. షాపుల్లో దొరికేది బెల్లం పాకమని అందరికీ తెలుసు. మనం నాణ్యత చూపిస్తే ఖచ్చితంగా కొంటారు. పైగా అందులో అల్లం, తులసి రసం కలిపిన హెర్బల్ హనీ కూడా తయారు చేయొచ్చు. నా కోడలు చెప్పింది కరెక్టేరా. ప్రసాద్ గారు, మీరేమంటారు? మీ దగ్గు తగ్గింది కదా, ఆ నమ్మకంతో మీరే మొదటి కస్టమర్ అనుకోండి. నా దగ్గు తగ్గింది నిజమే, ఈ ఆలోచన కూడా బాగుంది. రమేష్, సురేష్, అరుణ్, మీకేంటి అభ్యంతరం? మీ భార్యలేదో వ్యాపారం చేస్తామంటే ప్రోత్సహించాలి గాని ఇలా నిరుత్సాహపరుస్తారేంట్రా? మాకే అభ్యంతరమూ లేదు నాన్న, కాని పనెవరు చేస్తారు? అంజలికి బద్ధకం. అవని ఫోన్లోనే ఉంటుంది. పనంతా వదిన మీద పడుతుందేమోనని భయం. ఏవండి, నన్నందరి ముందు అలా అనకండి. నేను సేల్స్ చూసుకుంటాను. నా మాటలతో జనాల్ని ఎలా మాయ చెయ్యాలో నాకు బాగా తెలుసు. నేను ఆన్లైన్ మార్కెటింగ్, ప్యాకింగ్, డిజైన్స్ చూసుకుంటాను.
ఈ రోజుల్లో బ్రాండింగ్ ముఖ్యం. చూసారా, అందరూ రెడీగా ఉన్నారు. నేను తయారీ విధానం, క్వాలిటీ చెకింగ్ చూసుకుంటాను. సరే అయితే ముహూర్తం ఖరారు. ఈ చలికాలంలో మీ తేనె వ్యాపారం మొదలెట్టండి. పెట్టుబడికి నా దగ్గర దాచిన డబ్బు నేనిస్తాను. అలా అనామిక ఆలోచనకు అత్తామామల మద్దతు లభించింది. భర్తలు కాస్త అనుమానంగా ఉన్నా సరే అన్నారు. ముగ్గురు కోడళ్ళు ఆ రోజే పని మొదలెట్టేశారు. 2 రోజుల తరువాత ఇల్లు, హాల్ మొత్తం తేనె డబ్బాలతో నిండిపోయింది. ఒక పక్క అనామిక తేనెను వడగడుతోంది. మరో పక్క అవని లేబుల్స్ అతికిస్తోంది. అంజలి సోఫాలో కూర్చొని ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుంది. అంజలి, కాస్తిటు రామ్మా, ఈ సీసాలు తుడవాలి. నువ్వలా ఫోన్ మాట్లాడుకుంటూ కూర్చుంటే ఎలా చెప్పు? అప్పుడు అంజలి ఫోన్ కట్ చేసి, అక్కా, నేను కస్టమర్లతోనే మాట్లాడుతున్నాను. పద్మతకు మన తేనె గురించి చెప్పాను. ఆవిడ ఏమందో తెలుసా? మీ అత్తగారి మాటలే తేనెలా ఉంటాయి, మళ్ళీ తేనెందుకు అని వేటకారం చేసింది. నువ్వు చెప్పే విధానం బాలేదంజలి. ఇది మామూలు తేనె కాదు, ఔషధ గుణాలున్న తేనె అని చెప్పు. నేనిప్పుడే మన వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ పెట్టాను. స్వీట్ సిస్టర్స్ హనీ అనే పేరు పెట్టాను. బావుందా? పేర్లు తర్వాత గాని పానెంతవరకు వచ్చింది. సాయంత్రం సంతుంది. ఈ రోజు మనం అక్కడ స్టాల్ పెడితే జనం రుచి చూసి కొంటారు. అత్తయ్య, బాటిల్స్ రెడీ అయ్యాయి. రమేష్ గారు సంతలో చిన్న టేబుల్ ఏర్పాటు చేశారు. మనం అక్కడికెళ్ళాలి. ఏంటి సంతకా? నేనా? నేను రాను బాబోయ్. అక్కడ దుమ్ము ధూళి, నా స్కిన్ పాడైపోతుంది. పైగా అందరూ నన్ను వింతగా చూస్తారు. ప్రసాద్ లోపలి నుండొస్తూ, వ్యాపారం అంటే సిగ్గుపడకూడదంజలి. పదండి, నేను కూడా వస్తాను మీతో. మీ సేల్స్ ఎలా ఉన్నాయో చూస్తాను. నేను రాను మావయ్యా. నాకు ఆన్లైన్లో ఆర్డర్స్ చూసుకునే పనుంది. కుదరదు, అందరం వెళ్లాల్సిందే. ఇది మనందరి బిజినెస్. అంజలి, నువ్వు మాటకారివి కదా, జనాన్ని నువ్వే పిలవాలి. ఊరి సంతలో ఒక చిన్న టేబుల్ మీద తేనె సీసాలు అందంగా పేర్చున్నాయి. శారద, ముగ్గురు కోడళ్ళు అక్కడ నిలబడి ఉన్నారు. జనం అటూ ఇటూ వెళ్తున్నారు, కాని ఎవ్వరూ ఆగటం లేదు. చూసారా అక్క, ఎవ్వరూ కొనట్లేదు. నేను ముందే చెప్పాను, ఇక్కడ మన తేనె ఎవ్వడూ కొనడని. మనం ఇంటికెళ్ళిపోదాం పదండి, కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి. ఓపికుండాలంజలి, ఇప్పుడే కదా వచ్చాం. అంజలి, నువ్వు కాస్త గట్టిగా పిలవమ్మా, నీ గొంతు బావుంటుంది కదా. సరే చూడండి, నా తడాక చూపిస్తాను. ఏవండి, ఓ జనం, ఇటు రండి, ఇటు రండి. మీ చలి బాధలకు చెప్పెట్టే మందు మా దగ్గరుంది. దగ్గుతుంటే దడపుడుతోందా? జలుబుతో ముక్కు కారుతోందా? అయితే మా స్వీట్ సిస్టర్స్ హనీ తినండి. ఒక్క స్పూన్తో మీ గొంతు కోయిలలా మారుతుంది. అంజలి అరుపులకు జనం ఆగి చూశారు. ఒక ముసలాయనక్కడికొచ్చాడు. ఏంటమ్మా అంత గట్టిగా అరుస్తున్నావు? తేనె అంటే తీయగా ఉండాలి గాని నీ అరుపుల్లా ఉండకూడదు. తాతగారు, మా తేనె రుచి చూస్తే మీరే అంటారు వారేవా అని. ఇదిగోండి శాంపిల్. అనామిక ఒక చిన్న స్పూన్తో తేనె ఇస్తుంది. ముసలాయన రుచి చూశాడు. అరెరే, భలేగా ఉందే. ఇది మా చిన్నప్పుడు అడవిలో దొరికే తేనెలా ఉంది. ఈ మధ్య కాలంలో ఇంత స్వచ్ఛమైన తేనె చూడనే లేదు. ఒక్క సీసా ఇవ్వండి అమ్మా. చూసారా అక్క, బోని కొట్టేశా. ఇంతలో అక్కడికి పక్కింటి పద్మ, ఆమె కోడలు వస్తారు. ఏంటే శారద, కోడళ్లతో కలిసి తేనెమ్ముతున్నావా? మీ వారికి సంపాదన చాలటం లేదా ఏంటి? సంపాదన చాలక కాదు పద్మ, నా కోడళ్ళు తెలివైన వాళ్ళు. ఇంట్లో ఖాళీగా కూర్చోకుండా 10 మందికి ఆరోగ్యాన్ని పంచే పని చేస్తున్నారు. నీకు కావాలంటే కొనుక్కో, లేదంటే పక్కకెళ్ళు. అత్తయ్య, ఈ తేనె బావున్నట్టుంది. మన ఇంట్లో పిల్లలకి దగ్గొస్తుంది కదా, తీసుకుందాం. సర్లే, ఏది ఓటివ్వు. రేటెంత? మీకు మామూలు రేటు కన్నా 10 రూపాయలు ఎక్కువే పద్మ ఆంటీ. ఎందుకంటే మీరు స్పెషల్ కదా. ఏంటి ఎక్కువ రేటా? అంజలి ఊరికే అంటుందిలేండి, ఇదిగోండి. అంజలి మాటలకి, అనామిక మర్యాదకు, అవని ప్యాకింగ్కు జనం ఆకర్షితులయ్యారు.
ఆ సాయంత్రం తెచ్చిన సీసాలు అమ్ముడైపోయాయి. ఇంటికెళ్లేసరికి అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. రాత్రి భోజన సమయం. అందరూ కలిసి భోజనం చేస్తున్నారు. రమేష్, సురేష్, అరుణ్ ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏంటనామిక, నిజంగానే అన్ని సీసాలు అమ్ముడయ్యాయా? నేను నమ్మలేకపోతున్నాను. మా ఆవిడ మార్కెటింగ్ స్కిల్స్ మామూలుగా లేవుగా. అంజలి, నువ్వు నిజంగానే సంతలో అరిచావా? నీ గొంతు విని జనం పారిపోలేదా? పారిపోవడమేంటి, క్యూ కట్టారు తెలుసా? నా వల్లే ఈరోజు ఇంత బిజినెస్ జరిగింది. కావాలంటే అత్తయ్యని అడగండి. నిజమే బాబూ, అంజలి లేకపోతే జనం మన వైపు చూసేవాళ్లే కాదు. తను పిలిచిన విధానం, మాట్లాడిన తీరు అందర్నీ ఆకట్టుకుంది. అవని డిజైన్ చేసిన లేబుల్స్ చూసి చాలామంది ఇంత పెద్ద కంపెనీదా అని అడిగారు. అనామిక నాణ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చూసారా పుత్రులారా, మీరు తక్కువ అంచనా వేశారు గాని నా కోడళ్ళు ఆని ముత్యాలు. ఈ చలికాలం పూర్తయ్యే లోపు వీళ్ళు లక్షాధికారులైనా ఆశ్చర్యం లేదు. మావయ్య గారు, ఇది ఆరంభం మాత్రమే. రేపటి నుండి మనకింకా పెద్ద సవాలుంది. ఏంటదుదినా? ఈరోజు కొంతమంది అడిగారు, అల్లం తేనె, వెల్లుల్లి తేనె కావాలి అని. చలికాలంలో ఇమ్యూనిటీకి అవి చాలా మంచివంట. మనం రాత్రికి రాత్రి ఆ వెరైటీలు తయారు చెయ్యాలి. ఏంటి, మళ్ళీ పనా? నాకు నడుము నొప్పి వచ్చేస్తుందక్కా. నేను రేపు రెస్ట్ తీసుకుంటాను. కుదరదంజలి, లాభమొచ్చినప్పుడు ఎలా తీసుకున్నావో కష్టమొచ్చినప్పుడు కూడా పంచుకోవాలిగా. నడవండి, ఇప్పుడు అందరూ వంటింట్లోకి పదండి. మీ భర్తలు కూడా సాయం చేస్తారు. మేమా? మాకేం సంబంధం? ఒరేయ్, తేనమ్మిన డబ్బుతో రేపు మీకే మంచి కూరలు వండి పెడతారు. ఆ మాత్రం సాయం చేయలేరా? పదండి. ఆ రాత్రి ఆ ఇల్లు ఒక చిన్న ఫ్యాక్టరీలా మారిపోయింది. మగవాళ్లు అల్లం దంచటం, వెల్లుల్లి వలవటం చేస్తుంటే కోడళ్లు వాటిని తేనెలో కలిపి సీసాల్లో నింపుతున్నారు. అంజలి మధ్యలో నిద్రపోతుంటే శారద వచ్చి లేపుతోంది. ఆ సందడిలో వాళ్ల మధ్య ఉన్న చిన్న చిన్న మనస్పర్ధలు కూడా మాయమైపోయాయి. కొన్ని రోజుల తరువాత బిజినెస్ జోరుగా సాగుతుంది. అయితే ఊళ్ళో ఉన్న ఒక తేనె షాప్ యజమాని రంగారావుకి ఇది నచ్చలేదు. అతని షాప్లో ఉన్న కల్తీ తేనె ఎవ్వరూ కొనట్లేదు. రంగారావు తన పనివాడితో, రేయ్, ఆ శారద కోడళ్ళు ఏం మాయ చేస్తున్నారో గాని మన తేనె సీసాల మీద దుమ్ము పేరుకుపోతుంది. ఇట్టాగే ఉంటే మనం షాప్ మూసుకోవాల్సిందే. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తాను సామి, ఆళ్ల తేనె నిజంగానే బాగుంది. నిన్న నేను కూడా కొన్నాను. వేదవా, నా ఉప్పు తింటూ వాళ్ల తేనెనే పొగుడుతావా? వాళ్ల మీద ఏదో ఒక నింద వెయ్యాలరా. అప్పుడే జనం కొనటం మానేస్తారు. మరుసటి రోజు శారద ఇంటి ముందు కొంతమంది జనం గుమిగూడి ఉన్నారు. రంగారావు కూడా అక్కడ ఉన్నాడు. యావండి ప్రసాద్ గారు, మీ కోడళ్ళు అమ్మే తేనెలో కల్తీ ఉందంటగా జనమంతా అనుకుంటున్నారు. ఏవయ్యా రంగారావు, నోరదుపులో పెట్టుకో. స్వచ్ఛమైన తేనె ఇస్తుంటే కల్తీ అంటావేంటి? నా దగ్గర సాక్ష్యముందయ్యా. నిన్న మీ దగ్గర తేనె కొన్న సుబ్బయ్యకి వాంతులయ్యాయంట. ఆ సుబ్బయ్యనే పిలవండి. సుబ్బయ్య ముందుకొచ్చాడు. అతను రంగారావు మనిషి. అవునండి, నిన్న ఇళ్ల దగ్గర అల్లం తేనె కొని తాగాను. రాత్రంతా ఒకటే వాంతులు. ఇందులో ఏదో కలుపుతున్నారు ఇల్లు. నిజమేనా? పాపం సుబ్బయ్య, మనం కూడా కొన్నాంగా, మనకేమైనా అవుతుందేమో. ఆగండి సుబ్బయ్య గారు, నిన్న మీరు మా దగ్గర తేనె కొన్నది నిజమే. కానీ మీరు దాన్ని దేనితో కలిపి తిన్నారు? దేనితో ఏముంది, ఉట్టిదే తిన్నాను. అబద్ధం చెప్పకండి. నిన్న సాయంత్రం మీరు బార్ నుండి రావటం నేను చూశాను. ఫుల్లుగా తాగి ఆ మైకంలో తేనె తినుంటారు. దానికి తేనెను నిందిస్తారా? అదంతా మాకు అనవసరం. మీ తేనెలో నాణ్యత లేదు. ఇకపై ఈ ఊళ్ళో మీరు తేనె అమ్మడానికి వీల్లేదు. రంగారావు గారు, ఇదిగోండి మా ఫుడ్ సేఫ్టీ లైసెన్స్. మేం బిజినెస్ మొదలెట్టే ముందే ఆన్లైన్లో అప్లై చేసి తెచ్చుకున్నాం. మా తేనె ల్యాబ్లో టెస్ట్ చేయబడింది. ఇదిగో రిపోర్ట్. 100% ప్యూర్ అని రాసుంది. మరి మీ షాప్లో తేనె సంగతేంటి? దానికి లైసెన్స్ ఉందా? అది
సుబ్బయ్య గారు, మీకు నిజంగా వాంతులైతే డాక్టర్ దగ్గరికి వెళ్దాం పదండి. ఆయన చెప్తారు అది తేనె వల్లనా లేక వైన్ వల్లనా అని. లేదమ్మా, అది రంగారావు గారే నన్నుట చెప్పమన్నారు. నాకేం కాలేదు. ఛీ, వ్యాపారం కోసం ఎంత దిగజారుతావా శారద గారు? మీ కోడళ్ళు నిజాయితీ పరులండి. మాకు మీ తేనె మీద నమ్మకం ఉంది. చూసావా రంగారావు, నిజం నిప్పులాంటిది. నా కోడళ్ళు తెలివైన వాళ్ళు. వాళ్ళని దెబ్బకొట్టాలని చూస్తే నువ్వే దెబ్బతింటావు. క్షమించండి శారద గారు. అవని సమయస్ఫూర్తి, అనామిక ధైర్యం, అంజలి నిఘా వల్ల ఆ గండం గట్టెక్కింది. ఈ విషయం ఊరంతా తెలిసి వాళ్ల వ్యాపారం మరింత పెరిగింది. పక్క ఊళ్ళ నుండి కూడా ఆర్డర్లు రావటం మొదలైంది. 1 నెల తరువాత చలికాలం ముగిసే సమయం. హాల్లో అందరూ కూర్చుని డబ్బు లెక్క పెడుతున్నారు. ప్రసాద్ కళ్లలో ఆనందం. అమ్మ బాబోయ్, ఇంత డబ్బా! నేను నా జీవితంలో ఇంత మొత్తం ఒకేసారి చూడలేదు. ఇదంతా మన కోడళ్ల కష్టమండి. రాత్రి పగలు తేడా లేకుండా పనిచేశారు. అబ్బా, నా కళ్లలో కాంతులొస్తున్నాయి. ఈ డబ్బుతో నేనొక మంచి గోల్డ్ చైన్ కొనుక్కోవాలి. నేను ఒక మంచి ల్యాప్టాప్ కొంటాను. బిజినెస్ ని ఇంకా డెవలప్ చేయాలి కదా. ఆగండి, మనం ఈ డబ్బుని పంచుకోవటం కాదు, దీన్ని పెట్టుబడిగా మార్చాలి. ఏంటి? అవును, చలికాలం అయిపోతుంది, ఇక తేనె గిరాకీ తగ్గుతుంది. కాని వేసవికాలం వస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ డబ్బుతో నిమ్మకాయ పచ్చడి, వడియాల బిజినెస్ మొదలెట్టాలి. మన బ్రాండ్ నేమ్ ఎలాగూ ఫేమస్ అయింది. అనామిక, నీ ఆలోచన మాత్రం అద్భుతం. ఒక్క సీజన్తో ఆగిపోకుండా ఏడాది పొడవునా సంపాదించే మార్గం ఆలోచించావు. కాని వదినా, అంజలికి మళ్ళీ పనా? ఈసారి తను ఒప్పుకుంటుందా? డబ్బులొస్తాయంటే నేను ఎండలో కూడా నిలబడతాను. ఆయన వడియాలు పెట్టడం అంటే నాకు చాలా ఇష్టం. పిట్టల నుండి కాపలా కాయటం నా డ్యూటీ. నా అరుపులకి పిట్టలు కాదు కదా, విమానాలు కూడా ఆగిపోతాయి. అందరూ గట్టిగా నవ్వారు. నా కోడళ్ళు తలచుకుంటే ఏదైనా సాధిస్తారు. ఒకప్పుడు ఒకరి ముఖమొకరు చూసుకునేవాళ్లు కాదు. ఇప్పుడు కలిసికట్టుగా ఉండి ఇంటిని బంగారుమయంగా చేశారు. అవును శారద, చలికాలం మనకు ఆరోగ్యాన్ని ఇవ్వటమే కాదు, ఐకమత్యాన్ని కూడా ఇచ్చింది. అత్తయ్య, ఈ విజయం మీది. మీరు మాకు సపోర్ట్ చేస్తుండకపోతే ఇది సాధించేవాళ్లమే కాదు. అవునత్తయ్యా, మా తప్పుల్ని సరిదిద్ది మమ్మల్ని ప్రోత్సహించారు. అత్తయ్య, నేను మొదట్లో బద్దకించాను, కానీ ఇప్పుడు నా విలువ నాకు తెలిసింది. నేను సంపాదించగలనన్న నమ్మకం వచ్చింది. శారద కోడళ్ళని దగ్గరికి తీసుకొని, మీరు నా కూతుళ్లేనమ్మా. మీరు సంతోషంగా ఉంటే మాకంతకంటే ఏం కావాలి? అలా చలికాలం ఆ కుటుంబంలో కొత్త వెలుగులు నింపింది. ముగ్గురు కోడళ్లు తమ హనీ బిజినెస్ ద్వారా కేవలం డబ్బు మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని, కుటుంబంలో ప్రేమని కూడా సంపాదించుకున్నారు. ఇప్పుడు వాళ్ళు రామాపురంలోనే కాదు, చుట్టుపక్కల జిల్లాల్లో కూడా స్వీట్ సిస్టర్స్గా ఫేమస్ అయ్యారు.